యాక్టర్, క్యారెక్టర్, నటుడు, పాత్ర. 8 పాత్రలో మార్పు. ది ఆర్క్ ఆఫ్ ఏ రోల్. నిజ జీవితంలో మీ వ్యక్తిత్వం నిరంతరం మారుతూ ఉంటుంది. అలాగే నాటకంలోని పాత్రలు మారతాయి. నాటకం అంతటిలో జరిగే పాత్ర మార్పు పెద్దగా గుర్తించలేకపోవచ్చును. హాస్య పాత్రల్లో కూడా మార్పు పెద్దగా ఉండదు కాబట్టి మనం గమనించలేం. చిన్న పాత్రల్లో మార్పులు తక్కువగానే జరుగుతాయి. అవి సీరియస్ పాత్రలై ఉండకపోతే. కొన్నిసార్లు పాత్రలు సంపూర్ణంగా మారిపోతాయి. నిజ జీవితంలో కూడా మనుషుల్లో రాత్రికి రాత్రే మార్పు సంభవిస్తుంటుంది. మనం గమనించవచ్చు. ప్రధాన పాత్రలు సీరియస్ నాటకాల్లో అసాధారణమైన సంఘటనలో మార్పు చెందటం, వ్యక్తిత్వం మారటం మనం గమనిస్తుంటాం. దీనినే పాత్రలో మార్పు, ది ఆర్క్ ఆఫ్ ఎ రోల్ అంటారు. ముఖ్యమైన మార్పు సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ చేంజ్ అయితే దాన్ని పెద్ద మార్పు, లార్జ్ ఆర్క్ అంటారు. అది నాటక ఇతివృత్తం నేరుగా వ్యక్తీకరిస్తుంది. ఈ విషయంలో జీవిత లక్ష్యం మార్పును బట్టి నిర్వచించలేను. చిన్న చర్యలను, వాటి ఫలితాలను బట్టి, వాటి సహాయము చేయడాన్ని బట్టి పాత్ర మార్పు, ఆర్క్ ఆఫ్ ఎ రోల్ ఉంటుంది. షేక్స్పియర్ రచించిన కింగ్ లియర్ నాటకంలో లియర్ పాత్రలో చాలా సంపూర్ణమైన మార్పు వస్తుంది. 3 దశల్లో జరుగుతుంది. నాటక ప్రారంభం దశలోనే తనే కేంద్ర బిందువు. సెల్ఫ్ సెంటర్డ్నెస్, బాధ, పిచ్చి అతనికి తెచ్చుకోవటం నాటకం మధ్యలో జరుగుతుంది. అణుకువ, మానవత్వం పట్ల ప్రేమ చివరిలో నేర్చుకుంటాడు. గురజాడ వెంకటప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్ర చివరికి కృష్ణ భక్తురాలిగా మారిపోతుంది. కాళకూరి నారాయణరావు చింతామణి నాటకంలో చింతామణి వేశ్యావృత్తి విడనాడి సాంసారిక జీవనంలో కలపడం పెద్ద మార్పు. ఇన్ జనరల్, you will want to make the most of whatever arc is available to you in any role you play. Consider where you wish to begin so as to maximize the degree of change within believable limits. లియర్ నాటకం మొదట్లో స్వార్థపరుడుగా ఉంటాడు. నాటకం చివరికి స్వార్థరహితుడుగా మారిపోతాడు. 9 మానసపరమైన చర్య, ది సైకలాజికల్ గెస్సర్, పిజి. చివరికి పాత్ర చిత్రణ దశలు అన్నీ కూడా ఏకమై ఒకే అనుభవంగా ఏర్పడేటట్లు అనుమతించాలి. ఇది సహజమైన పద్ధతి. కానీ వీటి మీద పట్టు సాధించటానికి చాలా మార్గాలున్నాయి. పాత్రకి రూపం ఇవ్వటానికి కొంతమంది నటులు నడకని, వాక్, ఓ భంగిమని, ఏ పోస్చర్, లేక ఒక ప్రత్యేక చర్యని, గెస్చర్ ఉపయోగిస్తారు. ద యాక్టింగ్ టీచర్ మైకేల్
Chekhov developed a specific technique called the psychological gesture. This was the gradual development of a single total bodily gesture which summed up the entire being and life goal of the character. Ask yourself what the main desire of the character might be, and when you get an answer, even if it is only a hint, start to build your PG step by step using at first your hand and arm only. Having once started the way, you will no longer find it difficult. In fact, it will happen by itself. To extend and adjust your particular gesture to your shoulders, your neck, the position of your head and torso, legs and feet, until your entire body is thus occupied. Can you imagine what the psychological gesture might be for Willy Loman or for Lear? అభ్యాసం. ఆధునిక తెలుగు నాటక రంగంలో ఎందరో మహానుభావులు గొప్ప పాత్రలు సృష్టించారు. నట శిక్షణ పొందేవారు వాటిని అధ్యయనం చేయవచ్చును. శ్రీ గురజాడ వెంకటప్పారావు కన్యాశుల్కం, మధురవాణి, గిరీశం, అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధానులు, రామప్పంతులు మొదలగునవి. శ్రీ కాళకూరి నారాయణరావు చింతామణి సుబ్బిశెట్టి, శ్రీ కాళకూరి నారాయణరావు వరవిక్రయం, సింగరాజు లింగరాజు, శ్రీ బొమ్మిడిపాటి కామేశ్వరరావు బాగయ్య, శ్రీ బొమ్మిడిపాటి రాధాకృష్ణ, కీర్తిశేషులు మురారి, రాచకొండ విశ్వనాథ శాస్త్రి నిజం, సార్వభౌమారావు, శ్రీ పివి రాజమన్నార్ నిష్ఫలం, చిత్రరేఖ, శ్రీ మోదుకూరి జాన్సన్ నటనాలయం, రాజారావు, శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ రుద్రవీణ బడిపంతులు, శ్రీ గణేష్ పాత్రో కొడుకు పుట్టాలి గంగులు, శ్రీ ఆత్రేయ ఎన్జిఓ రంగనాథం, శ్రీ గొల్లపూడి మారుతీరావు రాగరాగిణి రఘు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.